మీరు ధమాకా తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు. ఆ రోజున వచ్చేసి షీస్ వెరీ న్యూ కమర్. ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే. అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. ఫస్ట్ కూడా ధమాకా ఓకే చేసేసరికి అయ్యేసరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. అవును. సో అప్పుడు వచ్చేసి షీ వాజ్ అ వెరీ వెరీ న్యూ కమర్. దాని తర్వాత వచ్చేసి మీ మిదాస్ టచ్ వల్ల ఇంకా నెమ్మదిగా బిజీ అయిపోయింది. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలాతోనా? లీలాతో అసలు తను ఏమాత్రం ఏ రోజు తను ఒక హీరోయిన్ అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని లైక్ ఎనీ అదర్ గర్ల్. ఆమె అసలు మనం గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అది రైటేనా కరెక్టేనా? కొంచెం. సో అమ్మాయి షీఈస్ వెరీ స్వీట్ అండ్ సూపర్లీ టాలెంటెడ్. అమ్మాయి ఇంకా ప్రాపర్ టాలెంట్ ఇంకా బయటపడాల. సూపర్ రావాలి తనకి, డెఫినెట్గా రావాలి. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో గ్రేట్ డాన్సర్. డాన్స్ అనేది ప్రూవెన్ అదే. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ లీలా? లీలా గారితో తనకు ముందు యాక్చువల్గా రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను నేను. అందరికీ రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆ కథ చెప్పినప్పుడు CEO క్యారెక్టర్. రెగ్యులర్ తను యాక్చువల్గా CEO క్యారెక్టర్ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో నచ్చిందండి అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేయలేదు. నేనే వెళ్ళా డైరెక్టర్ అంటే ఎవరైనా తప్పిస్తే మళ్ళీ వచ్చా. తర్వాత నేను కథ చెప్తే యాక్చువల్గా ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్. ప్రాపర్గా అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు. శ్రీకాకుళం స్లాంగ్తో ప్రాపర్ ఒక మాసీగా అట్ ద సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిలని మోసం చేయడం కష్టమే. అంతా కాదన్న, నాకు అదే నచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏంటి తెలుగు అమ్మాయి తెలుగు ఇంకా ఏంటి ప్రిఫర్ అదే ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్కి డబ్బింగ్ వాయిస్తో నీకు ఆ మజా రాదు. డబ్బింగ్ వాయిస్ ఆన్ సెట్ కూడా వచ్చేసి ఆ డైలాగ్ టైమింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఎంటర్టైన్ కామెడీ సీన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమింగ్. అది నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి చెప్పక్కర్లేదు అనుకో, బట్ చెప్తున్నాను. అమ్మాయి భలే హ్యూమర్ ఉంది, సూపర్ హ్యూమర్ ఉంది అమ్మాయికి. ఇందులో యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. తను ఇంకా ఆ కామికల్ టైమింగ్ దీంట్లో చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయలేదు. హ్యూమర్ సూపర్ హ్యూమర్ అమ్మాయి మామూలు కూడా. లెట్స్ హోప్ ద బెస్ట్. సో ఎందుకంటే నిజంగా మా జాతరని ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి పబ్లిసిటీ కంటెంట్ కావచ్చు, ఇట్ కెన్ బి అ టీజర్, సాంగ్స్ అన్నీ వచ్చేసి అందులోనూ ఒక చిన్న ఏమంటారు రీకాల్ వాల్యూ ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన కంటెంట్లో 90% వచ్చేసి అన్నీ బాగానే రీచ్ అయ్యాయి. నౌ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. సాంగ్ ఉంది, ట్రైలర్ ఉంది. కానీ నాకు ఎప్పుడు నేను యాక్చువల్లీ మహా మీకు తెలుసు, బట్ ఐ వాంట్ టు టెల్ అగైన్, మహా ఇస్ వర్కింగ్ విత్ మీ. ఈ సినిమాకి వచ్చేసి ఏడీగా పనిచేస్తున్నాడు మహాదన్ మా దగ్గర. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్లీ బాగున్నాడు కదా, మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు. అండ్ మోక్షు కూడా నాకు బాగా క్లోజ్. నాకు ఒకటి అర్థం కాదన్న, మీరు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వరు ఏంటి ఇప్పుడు? అంటే రిజల్ట్కి మీరు అసలు ఎంత డిటాచ్ అయిపోతారు? అసలు డిటాచ్మెంట్ మీకు అంత ఎలా ఉంటుంది? అది నథింగ్ బట్ యువర్ నేచర్. ఎందుకు అయిపోయింది, అది అయిపోయింది దాని గురించి ఎందుకు తలబాధ కొట్టమంట. సింపుల్. నువ్వు గతాన్ని నిమరుచుకొని దాని గురించి ఫీల్ అయ్యి దానివల్ల నీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, అది ఊరికే వచ్చేది కాదు. నేను బికాస్ నా నేచర్ అలా ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇది ఉండదు. చాలామంది కుమిలిపోతుంటారు. ఎందుకు మీరు అన్నిట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా రావణ. ఎందుకంటే ఈవెన్ ఫుడ్ కూడా ఆకలి తీరే వరకు తినరుగా. ఆకలి తీరే వరకు తిను, ఆకలిస్తే తిను, మరి ఇక్కడే అక్కడ దిగు, ఇక్కడ దాకా తినకంటున్నాను. సో అందుకే మీరు ఇప్పటికీ ఇంకా జస్ట్ అలాగే. పెద్ద ఫుడ్, బేసిక్గా పెద్ద ఫుడ్ కూడా కాదు నేను. మీరు ఒక 10 years నుంచి సేమ్ వెయిట్? మోర్ దెన్ 10 years. ఆకలిస్తే తిను. ఓహో కాదు బ్రూ, ఇంకోటి ఏంటంటే వెంకీ నా టైమింగ్ పెట్టుకుంటారు. ఏంటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, 11 o'clock స్నాక్, టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఒక 4 o'clock ఒక స్నాక్, మళ్ళీ ఏంటి ఆ నోటాకలితోనే మొత్తం జీవితం సంకన ఆగిపోద్ది. టేస్ట్ కడుపు ఆకలి ఉంటే ఏమంటాను
నేను ఆపే స్టార్ట్ చేశాను. మీరు ఏంటి స్టార్ట్ చేసి సార్ మోటివేషన్తో వద్దు వద్దు అది అవదమ్మా. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్